దురదృష్టవశాత్తు రాజకీయం అంటేనే ఏదో గెలవడం, ఎదుటివాడిని ఓడించడం, అధికారాన్ని అనుభవించడం అనేటువంటి ఆలోచనలో కొంత సమాజంలో జరుగుతా ఉంది. అది రాజకీయం అంటే ప్రజా సమస్యల్ని అర్థం చేసుకోవడము, సమస్యలను పరిష్కారం చేయడము, కష్టాల్లో ఉన్న వారి బాధలను ఓపిగ్గా వినగలిగిన వాడే నిజమైన లీడర్. రాజకీయాలంటే గట్టిగా మాట్లాడడమో, రాజకీయాలంటే అధికార దర్పాన్ని ప్రదర్శించడం కాదు. సహనం కావాలి, ఓపిక కావాలి. కష్టాల్లో ఉన్న వారిని ఎంత పేషెంట్ లిజనర్ అయితే నువ్వు అంత గొప్ప లీడర్ గా రాణించగలుగుతావు. అది అవసరం. రాజకీయం అంటే అధికారమే కాదు, రాజకీయం అంటే ప్రతిపక్షం కూడా రాజకీయమే. ఏ పోస్ట్ లో ఉన్న గెలుపు ఓటములు అనేది రాజకీయాల్లో సహజం. రాజకీయాలు అనేటువంటివి నిజంగా చెప్పాలంటే ఎన్నో త్యాగాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు సమయం ఉండదు. ఈ రోజు ఒక ఎంప్లాయీ ఉంటే యూ విల్ అవైల్ ఏ సాటర్డే సండే, బట్ పొలిటీషియన్ కెనాట్ అవైల్ ఏ సాటర్డే ఆర్ సండే. పొలిటీషియన్ కు ఫెస్టివల్ ఉండదు, పొలిటీషియన్ కు హాలిడే ఉండదు, పొలిటీషియన్ కు పర్సనల్ టైం ఉండదు, పొలిటీషియన్ కు సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి కుదరదు. ఎప్పుడు ప్రజలకు ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా మీడియా ఎలా పనిచేస్తుందో, పోలీసులు ఎలా పనిచేస్తారో పొలిటీషియన్ కూడా అలానే పనిచేయాలి.